పొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకోవాలన్న దురాశ చైనాలో నానాటికి పెరిగిపోతోంది. 5 ఏళ్లలో చైనా దూకుడుగా పద్ధతి ప్రకారం లడఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలను కలుపుకునేందుకు వ్యూహ రచన చేసింది. వీటిలో కొన్నింటిలో దూరక్రమణ చేసింది. న్యూయార్క్ టైమ్స్లో ఇటీవల నేపాల్పై చైనా న్యూ గ్రేట్ వాల్ నీడ అనే స్టోరీ ప్రచురితమైంది. ఈ స్టోరీలో చైనా దూకుడు కుట్రలను క్లియర్గా వివరించింది. ముఖ్యంగా హిమాలయ ప్రాంత దేశాల్లో ప్రాదేశిక సమగ్రతలను దెబ్బతీసే రీతిలో చైనా దురాక్రమణలు సాగుతున్నాయి. హిమాలయాల్లో హిందూ రాజ్యమైన నేపాల్పై చైనా దృష్టి పడింది. చైనా సరిహద్దు ప్రాంతమైన నేపాల్లోని హుమ్లా గ్రామంలో మొదట ముళ్ళ కంచెలతో ప్రహారీలను నిర్మించింది. తర్వాత ఆ ప్రదేశంలో రాత్రికి రాత్రే సరిహద్దు గ్రామాన్ని నిర్మించింది. చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ అనుసరిస్తున్న అసాధారణ వ్యూహాన్ని ఈ చర్యలు రుజువు చేస్తున్నాయి. వివాదాలు సృష్టించడం, ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనని దబాయించడం చైనా వ్యూహంలో భాగంగా మారింది. నేపాల్, టిబెట్ల మధ్య మతపరమైన సంబంధాలు హిమాలయ ప్రాంత సుస్థిరతకు ప్రమాదకరమనే వాదనని చైనా నిరూపించింది. నేపాల్లో బౌద్ధ గురువు దైలాలామా పలుకుబడిని తగ్గించడమే లక్ష్యంగా చైనా దీనిని ఎంచుకుంది. నేపాల్లోని హుమ్లా జిల్లాలో టిబెట్, నేపాల్లపై చైనా సైన్యం ఒత్తిడి తెస్తోంది. చైనా బౌద్ధ మతాన్ని పాటించాలని వారిపై ఒత్తిడి తెస్తోంది. నేపాల్లో చైనా అనుసరిస్తున్న వ్యూహాన్ని విడిగా చూడలేం. ఇదే తరహా వ్యూహాలను సిక్కిం, లడఖ్, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్లలో కూడా ఇదే వ్యూహంతో చైనా ముందుకు వెళ్తోంది. దక్షిణాసియాలో చైనా సరిహద్దుల్లో ఉన్న దేశం భూటాన్ ఒక్కటే. ఆ దేశానికి చైనాతో దౌత్యపరమైన సంబంధాలు లేవు. అయినప్పటికీ ఉత్తరాన బెయిల్ఖాన్, షాకోంజ్ ఉన్న బౌద్ధ సాంస్కృతిక కేంద్రంపై 2023లో చైనా దృష్టి పడింది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి తమ దేశంలోని బౌద్ధులను ఉసిగొల్పింది. ఆ ప్రాంతంలో ప్రధానమైన బస్తీలను నిర్మించింది. ఇవి కాకుండా పశ్చిమాన డోక్లాం ప్రాంతాన్ని, తూర్పున స్కేటింగ్ వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాలను తమ దేశంలో కలుపుకునేందుకు ప్రయత్నించింది. అప్పటి భూటాన్ మంత్రి తండి దోజీ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం బీజింగ్ సందర్శించింది. ఇరువైపులా వారు 3 చర్యలతో కూడిన రోడ్ మ్యాప్ను అంగీకరించారు. అయితే దాని వివరాలను వెల్లడించలేదు. మన దేశంలో గాల్వాన్ లోయలు, లడఖ్ ప్రాంతంలో చైనా ఆర్మీ ప్రదర్శించిన దూకుడు గురించి చెప్పుకోవాలి. 2020లో వాస్తవాదిన రేఖ వద్ద చైనా సైనికులు మన సైనికులపై కాల్పులు జరపడం, ఇరు దళాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువైపులు ప్రాణ నష్టం జరిగిందని తెలిసిందే. దీనిపై ఇరువైపుల సైనికాధికారులు పలుసార్లు సమావేశాలు నిర్వహించారు. అయితే తుది పరిష్కారం ఇంకా రాలేదు. జింగ్పింగ్ హయాంలో చైనా అనుసరిస్తున్న దూకుడు, దురాక్రమణ వ్యూహాలకు ఎన్నో ఉదాహరణలున్నాయి. 2013 అక్టోబర్లో జరిగిన పొరుగు దేశాల దౌత్య మహాసభలో జింగ్పింగ్ ప్రసంగిస్తూ తన చుట్టూ ఉన్న దేశాల్లో అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడం చైనాకు అవసరమని అన్నారు. మ్యారిటైమ్ సిల్క్ రోడ్, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ మొదలైన కార్యక్రమాలను ఈ కారణంగానే చేపట్టినట్టు తెలిపారు. చైనా విదేశీ విధానానికి, పొరుగు దేశాల పట్ల అనుసరిస్తున్న విధానాలకు ఇదే ప్రాతిపదిక అనే చైనా ప్రభుత్వం తరచూ స్పష్టం చేస్తూ ఉంటుంది. ఆసియాలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు చైనా ఈ చర్యలను తీసుకుంటుంది. చైనా ఆసియాలు చాలా విస్తృతమైనవి. వాటిని మనం ఊహించుకోవడం తప్ప వివరించలేం. చైనా పొరుగు దేశాలతో అనుసరిస్తున్న దూకుడుకు మూల కారణం ఇదే. చైనా ప్రాంతీయ భద్రత, సహకారం పేరిట పొరుగు దేశాలతో జరిపే చర్చల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. నేపాల్లోని సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకున్నట్టే భారత్లో సిక్కిం, లడఖ్ సరిహద్దు ప్రాంతాల్లోని భూభాగాలను ఆక్రమించుకునేందుకు చైనా పావులు కదుపుతోంది. నేపాల్తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చైనా 2017లోనే సాగరమాత మైత్రి బంధం పేరిట సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించింది. నేపాల్ ఆర్మీ, చైనా పీపుల్స్ ఆర్మీ ఇప్పటికీ 4 దఫాల విన్యాసాలను నిర్వహించాయి. గత నెలలో ఈ మాదిరి విన్యాసం జరిగింది. చైనాలోని వాయువ్య ప్రాంతంలో చొంగాక్వింగ్ మున్సిపాలిటీలో
ఈ విన్యాసాలు జరిగాయి. నేపాల్తో సంబంధాలు మెరుగుపేరిట జిన్పింగ్ 2019 అక్టోబర్లో నేపాల్ దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా పరస్పరం అప్పగింత ఒప్పందాన్ని చేసుకునేందుకు ప్రయత్నించారు. అప్పట్లో నేపాల్లో కేపీ ఓలీ ప్రభుత్వం అధికారంలో ఉంది. చివరి క్షణంలో దానిని రద్దు చేసుకున్నారు. 1990 తర్వాత టిబెట్ నుంచి వచ్చిన శరణార్థుల భవిష్యత్ను ఈ ఒప్పందం ప్రమాదంలో నెట్టిందని విమర్శలు పేర్కొన్నారు. టిబెట్ శరణార్థులపై చర్యలు తీసుకునేలా నేపాల్పై ఒత్తిడి తీసుకోవాలని చైనా కుట్రలు చేస్తోంది. అలాగే భూటాన్పై చైనా దౌత్యపరమైన సంబంధాల విషయంలో ఒత్తిడి తెస్తోంది. ఒకవేళ ఆ ప్రయత్నం ఫలిస్తే హిమాలయ ప్రాంతంలో భారత్పై చైనా విజయం సాధించినట్టవుతోంది. ప్రస్తుతం భూటాన్ మనకు అనుకూల దేశంగా ఉంది. చారిత్రకంగా భారత్తో భూటాన్ సంబంధాలు అనిర్వచనీయమైనవి. పొరుగు దేశాలతో భారత్ శతాబ్దాలుగా గల సంబంధాలు స్థానంలో తాను ఆక్రమించుకోవాలన్నది చైనా దురాశ. సాంస్కృతిక పౌర సంబంధాల పేరిట నేపాల్, భూటాన్లను భారత్ వైపు నుంచి తప్పించడమే చైనా కుట్ర. భారత్, భూటాన్, నేపాల్కు గల సంబంధాలు 100 ఏళ్ల పైబడి ఉన్నాయి. వీటిని తెంచేయడమే చైనా వ్యూహంలో భాగం. శ్రీలంకకు సాయం పేరిట దేశాన్ని కూడా తన వైపుకు తిప్పుకునేందుకు చైనా ఇప్పటికే పావులు కదిపింది. పొరుగు దేశాల నుంచి భారత్ను వేరు చేయడమే చైనా వ్యూహంలోని ప్రధాన కుట్ర అని చెప్పొచ్చు.